శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన విశేషములు ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము ప్రారంభించుకున్నాము. మొదటి ఎపిసోడ్లో ముందు మాటను మొదలుపెట్టామండి. ఈ ముందు మాట ఈ ఎపిసోడ్తో పూర్తవుతుంది. మాస్టర్ ఈకే గారు స్వయముగా ముందు మాటను అందించారు. ఇందలి కథాంశములు పురాణ ఇతిహాసముల ఎందలి కథావ్యూహముతో అభిన్నములు. అంటే పురాణ ఇతిహాసముల అందలి కథ ఏదైతే ఉందో ఆ కథని మార్చలేదండి. ఆ కథ ప్రామాణికముగా తీసుకొని మాత్రమే చేయటం జరిగింది. కథ మార్చుట ఎట్టి సూక్ష్మాంశముల ఎందును జరుగకుండా జాగరూకత వహించి తిని, మూల కథ అందలి అస్థిపంజరము చుట్టూను రక్తమాంసముల విన్యాస వైఖరి ఎట్లుండునో గమనించి, పురాణమునకై కల్పనమును జోడించి సజీవమూర్తి యొక్క రూపురేఖలను అందించుట ఇందు జరిగినది. అంటే పురాణ ఇతిహాసముల్లో ఏదైతే చెప్పారో వాటిని బలం చేస్తూ వ్యాఖ్య ఇచ్చారండి. కురుపాండవులు, యాదవులు, యవన బర్బరులు, పార్వతేయులు భారతాది గ్రంథములలోని వారే. కాలయవనుడు, గర్గుడు, హిరణ్యధనస్సు, శతగోపుడు భారత భాగవత హరివంశములలోని పాత్రలే. మైత్రేయుడు, మరువు, దేవాపి పురాణముల ఎందలి వివిధ ఉపాఖ్యానములను కూడగట్టుట వలన విస్పష్టము చేయబడిన పాత్రలు. అంటే వివిధ ఉపాఖ్యానాలు ఉన్నాయండి పురాణాల్లో. వాటిలన్నింటినీ కూడగట్టుకుంటే కనుక మనకి ఈ పాత్రలు స్పష్టమవుతాయి అంటున్నారు మాస్టారు. ఏ పాత్రలండి? మైత్రేయుడు, మరువు, దేవాపి. భారత ధర్మ విరోధులలో బృహస్పతి, చార్వాకుడు, మంద్రజాలమందరి లోకాయతుడు ఇతిహాస పురాణముల మారుమూలలలో దాగిన పాత్రలు. మాస్టారి గ్రంథము అంటే ఈ కృష్ణ నవలా సప్తకములోనే మంద్రజాలము అనేటువంటి గ్రంథం ఉందండి. అందులో లోకాయతుడు అనేటువంటి పాత్ర వస్తుంది. వీళ్ళందరూ కూడా భారత ధర్మ విరోధులు. బృహస్పతి అనేటువంటి వాడు కానీ, చార్వాకుడు అనేటువంటి వాడు కానీ, ఈ లోకాయతుడు అనేటువంటి వాడు కానీ ఎక్కడున్నాయండి ఈ పాత్రలు అంటే కనుక ఇతిహాస పురాణముల మారుమూలలలో దాగిన పాత్రలు. ముండకౌశికుడు మొన్నగు ఒకరిద్దరు పాత్రలు కథాగతికై కల్పితములు. మాస్టారు కథాగతికై కల్పితం చేసిన పాత్ర అండి ఈ ముండకౌశికుడు అనేటువంటి పాత్ర. అవియును సంభావ్యములుగా కల్పింపబడినవి. భారతాది గ్రంథములలో పాత్రల నడుమ గల చుట్టరికములు, వారి వంశములు, కుటుంబములు సులభముగా బోధపడవు. ఈ చుట్టరికాలు ఏంటి, ఒకళ్ళకొకళ్ళకి సంబంధం ఏంటి, ఇవి అంత తొందరగా బోధపడవండి. భారతం లాంటి గ్రంథంలో ఉండేటువంటి పాత్రలు, వాటి మధ్య ఉండేటువంటి విశేషాలు, వరసలు తొందరగా బోధపడవు. కురువంశమునకు, జరాసంధునకు, మైత్రేయునకు, యాదవులకు గల చుట్టరికములు బోధపడుటకు భారతమును, పురాణములను పలుమారులు జాగరూకతతో పరిశీలింపవలెను. వానిని సప్రమాణముగా ఇందు నిరూపించి తిని. కంసుడు ఉగ్రసేనునకు పుట్టలేదను సత్యము భారత భాగవతాదులలో లేదు, దేవీ భాగవతమున ఉన్నది. అదండి, కంసుడు ఉగ్రసేనుడికి పుట్టల. ఏమండి ఎక్కడుంది ఇది? భారత భాగవతాల్లో లేదయ్యా, దేవీ భాగవతంలో ఉన్నది. అక్రూరుని పాత్ర స్వభావము ఉన్మీలనము కావలనన్నచో భాగవతమును హరివంశమును కలిపి చదువుకొనవలెను. అంటే మాస్టారు సమన్వయమూర్తి అండి. అన్నింటినీ సమన్వయం చేసి చక్కగా మనకు అందించిన గ్రంథం అన్నమాట ఇది. వాణిని కూడా చక్కపరచి ఉన్మీలనము చేసి తిని. అంటే భాగవతము హరివంశం కలిపి చదువుకోవాలి. ఒక్కొక్కసారి ఇంకో కొన్ని గ్రంథాలు కలిపి చదువుకోవాలి. అన్నింటినీ చక్కగా క్రోడీకరించి మాస్టర్ మనకి ఇక్కడ ఇచ్చారు. నా ఈ కృష్ణావతార తత్వ వివరణ గ్రంథ రచనము అప్రయత్నముగా మంద్రజాలము అను గ్రంథముతో ప్రారంభమై పురుషమేధము అను గ్రంథములోనికి సాగినది. మరల సింహావలోకనమున కృష్ణ జననము వైపునకు విస్తరించి
ఈ పురాణ పురుష గ్రంథ రచనగా సాగినది. క్రమమును పాటించి చూచినచో పురాణ పురుషుడు మొదటి గ్రంథమై, మంత్రజాలము 6వ గ్రంథమై, పురుషమేధము 7వ గ్రంథమగుచున్నది. మిగిలిన 4 సంపుటముల రచనయు పూర్తి చేయవలసి ఉన్నది. అంటే కథ ప్రకారముగా కృష్ణ నవలా సప్తకము అనేటువంటిది మాస్టారు సంకల్పించినటువంటి ఒక బృహత్ ప్రణాళిక అండి. కృష్ణ కథా విశేషములను వివరించేటువంటి గ్రంథాలు ఈ 7 కూడా. అయితే కథాపరంగా ఈ పురాణ పురుష గ్రంథము ఇది మొదటిదండి కథాపరంగా. ఏమండి, మాస్టారు రచనలు ఏది మొదలు రచించారు అంటే ఈ పురాణ పురుషుడు కాదు, మాస్టారు ముందు రచించింది. మాస్టారు మొదట రచించింది మంత్రజాలము, ఆ తర్వాత పురుషమేధము. అంటే ఇవి కథాపరంగా చివరి గ్రంథాలండి. కథాపరంగా ఉండేటువంటి చివరి గ్రంథాలు ముందు రాశారు. ఆ తర్వాత ఈ రెండిటి తర్వాత కథాపరంగా మొట్టమొదటిదైన ఈ పురాణ పురుషుడు రచించారు మాస్టారు. పరాశర మహర్షి చెప్పిన విష్ణు పురాణము చిన్న గ్రంథమై ఉండవచ్చును. దానికి సూతుడు చేసిన వివరణయే ఇప్పుడు మనము చూచుచున్న విష్ణు పురాణ గ్రంథమై ఉండును. ఇందును మిగిలిన పురాణ కథల ఎందును గల కృష్ణ కథలో ఒక విశేషము ఉన్నది. వేద సంహితల ఎందలి వేద పురుషుని తత్వముతో కృష్ణావతారమును సమన్వయించునట్టి ప్రయత్నము ఇందు కనిపించును. ఎందులో అండి? విష్ణు పురాణంలో కనిపిస్తుందట. అట్లా అప్పటి జాతి విపత్కర పరిస్థితుల నుండి జాతిని రక్షించు ధర్మమూర్తి దిగివచ్చుటను దర్శింపగల శక్తియే దీనికి కారణము కావచ్చును. యుగాంతర ద్రష్టయగు పరాశరుడు దీనిని ముందుగా దర్శింపగలుగుట ఒక వింత కాదు. పరాశర మహర్షి ఎవరండి? యుగాంతర ద్రష్ట అంటున్నారు. అందువల్ల ఆయన ముందుగా దీన్ని దర్శింపగలిగాడండి. అనేక కాలములలో మన జాతి పరిణామముల వైఖరిలు ఎట్లున్నవో తెలిసిన వానికి ధర్మరక్షకుని రాకను ఊహించుట దుష్కరము కాదు. వేదమందు ప్రతిపాదింపబడిన ధర్మమునకును ధర్మ సంస్థాపకునకును అభేదము సహజముగా సిద్ధించును. అంటే వేదమందలి ప్రతిపాదింపబడిన ధర్మము, ఎవరైతే దీన్ని ధర్మ సంస్థాపనకు పూనుకున్నారో వీళ్ళిద్దరికి అభేదము సహజముగా సిద్ధించును అంటున్నారండి. దానిని పట్టి చూపుటయే పరాశరుడు చేసినట్లు మనము గమనింపవచ్చును. సర్వధర్మ సమన్వయము సిద్ధించిన పరాశరును అప్రయత్నముగా ఉచ్చరించిన కొన్ని వాక్కులు వేదమంత్రములుగా కూడా అంగీకరింపబడిన మాట నిజము. ఆయన అప్రయత్నంగా ఉచ్చరించాడండి కొన్ని వాక్కులు. అవి వేదమంత్రములుగా కూడా అంగీకరింపబడినట. ఇది నిజము అంటున్నారు మాస్టారు. దానికి నిదర్శనమే ఋగ్వేద సంహిత యందలి పరాశర మహర్షి కృతములైన మంత్ర సూక్తములు. అందలి వైఖరి వాక్కుల తాత్పర్యార్థము కూడా ఒక మహాపురుషుడు దిగివచ్చుటనే సూచించుచున్నది. ఒక మహాపురుషుడు దిగి రావటాన్ని ఇదిగో ఈయన వాక్కులు సూచిస్తూ ఉన్నాయి. దానిని అనుసరించి నా ఈ గ్రంథమున పరాశరుని రుక్కులతో కృష్ణ కథకు అభేదము సిద్ధించున్నట్లు వివరించి తిని. పరాశరుని రుక్కులు ఇక్కడ ఇచ్చారండి మనకి. ఆ పరాశరుని రుక్కులతో కృష్ణ కథకు అభేదము అగునట్లుగా నేను వివరించాను అంటున్నారు మాస్టారు. ఈ గ్రంథమున శైలపుత్రి పాత్ర కల్పనము నూతనమని కొందరు భావించవచ్చును. ఇందలి సంధానము నూతనమే కానీ శైలపుత్రి పాత్ర నూతనము కాదు. వేదములలో దేవి, అదితి, గుహమాత మొదలగు నామములతో సృష్టి అందలి శక్తి కీర్తింపబడినది. సృష్టి అందలి శక్తి అండి. ఆమెను భారతీయ జాతి చైతన్యముగా పురాణములు దర్శించుట గమనింపదగును. భారతదేశ చైతన్యము అంతటినీ హిమాలయములను ఆశ్రయించుకొని ఉన్న శక్తిగా పరిగణించుట మిక్కిలి సమంజసము. ఈ కారణముననే ఆమె హిమవత్ పర్వత పుత్రికగా పురాణములలో స్థాపింపబడినది. హిమవంతుడి పుత్రిక అంటే పర్వత పుత్రిక ఎవరండి?
పార్వతి అంటున్నాం మనం, పర్వతరాజపుత్రిక కాబట్టి పార్వతి అంటున్నాం, అమ్మవారు అంటున్నాం కదండి. ఎవరండి ఈవిడ అంటే కనుక భారతదేశ చైతన్యము. ఇది ఈ భారతదేశ చైతన్యం మొత్తం హిమాలయములను ఆశ్రయించుకొని ఉన్న శక్తిగా పరిగణిస్తాము మనము. ఆ కారణముననే పర్వతరాజపుత్రికగా పురాణాల్లో చెప్పారు అంటున్నారు. కాళిదాస కవి రచనలలో హిమాలయముల నుండి దిగివచ్చిన నరజాతి చైతన్యము పర్వతరాజపుత్రిగా రూపింపబడినది. ఈ చైతన్యమే దైవత్వమును ఆర్జించుకొనుటకు యుగముల తరబడి చేసిన సాధన పార్వతీదేవి తపస్సుగా కుమార సంభవమున వర్ణింపబడినది. నరజాతి చైతన్యము సృష్టి కొరకై కామముతో సంగమించుట, ఆ సృష్టి చైతన్యము దైవత్వమును ఆర్జించుకొనుటలో కామమునకు అతీతమగుట అను అంశములు పార్వతీ తపస్సునకు ముందు జరిగిన కామదహన కథలో మలచబడినవి. ఈ కామదహన కథ, దీని అంతరార్థం ఏంటో ఇచ్చారండి మాస్టారు. సృష్టి కొరకై కామముతో సంగమిస్తాం, ఆ సృష్టి చైతన్యము దైవత్వమును ఆర్జించుకొనటం కోసం ఏం చేస్తామండి? కామమునకు అతీతమగుట. ఈ రెండు అంశములు పార్వతీ తపస్సునకు ముందు జరిగిన కామదహన కథలో మలచబడ్డాయిట. ఇట్టి జాతి చైతన్య స్వరూపిణియగు జగన్మాత వ్రజగోకులము వారి ఇలవేల్పుగా కాత్యాయని అను పేరుతో భాగవతమున వ్యాసునిచే స్థాపించబడినది. గోపకన్యలు కాత్యాయని వ్రతము చేసిరని దశమస్కందమున చెప్పబడినది. వ్రజగోపకులు వైశ్యులనుట భాగవత సమ్మతము. వ్రజగోపకులు వైశ్యులటండి. ఎక్కడ చెప్పారు? భాగవతంలో చెప్పారు. కృషి, గోరక్ష, వాణిజ్యము వైశ్యులకు వృత్తికర్మ అని గీతలో కృష్ణుడు చెప్పెను. అట్టి వైశ్య కుటుంబముల ఇలవేల్పుగా పార్వతీదేవి పూజింపబడినది అనుటకు మరి ఒక ఆధారమున్నది. ఈనాటికిని అన్ని రాష్ట్రముల యందలి ఆర్యవైశ్యుల కుటుంబములకును కన్యాకుమారి ఇలవేల్పు. ఆమెనే కన్యకాపరమేశ్వరి అందురు. వారి ఇంట పెరిగిన కృష్ణునకు శైలపుత్రి సంకల్ప శక్తి స్వరూపిణిగా ఏర్పడిన ఆరాధ్య దైవము అనుటలో విప్రతిపత్తి ఏమీయునూ లేదు. అవతారమూర్తి మరి ఒకరిని ఆరాధించునా అను సందేహమును అక్కరలేదు. ఏమండి, ఆయనే అవతారమూర్తి కదా, ఆయనే భగవంతుడు కదా, ఆయన ఇంకొకళ్ళని ఆరాధిస్తాడా అనేటువంటి సందేహం అక్కర్లేదంటున్నారు మాస్టారు. ఎందుకు అక్కర్లేదు చెప్పారండి మాస్టారు. శ్రీరాముడు సూర్యుని ఆరాధించెను, సకల ఋషులకు పాదాభివందనము చేసెను. అంతేకాదు పాండవులు లక్క ఇంటి ఆపద నుండి తప్పించుకొని రహస్యముగా అరణ్యములలోనూ ఏకచక్రపురమునను చెరించి 12 సంవత్సరముల తరువాత ద్రుపదుని మత్స్యయంత్రము కొట్టిన సందర్భమున మరలా బయటపడిరి. ఈ నడిమి 12 సంవత్సరములలో కృష్ణుడు ఎచ్చట ఉండెను? కృష్ణుడు ఈ పాండవులు ఈ అరణ్యవాస సమయంలో 12 ఏళ్ల తర్వాత బయటపడ్డారండి. అయితే ఈ 12 ఏళ్ళు కృష్ణుడు ఎక్కడున్నాడు, ఏమి చేసెను అను ప్రశ్నలకు భారతమునందు ఆధారము లేదు. హరివంశమునందు మాత్రము శ్రీకృష్ణుడు హిమాలయములకు పోయి 12 సంవత్సరములు శివుని గూర్చి తపస్సు చేసెనని వర్ణింపబడినది. శివుడు కృష్ణునకు ప్రసన్నుడై సంతతి కలుగునట్లు వరం ఇచ్చెనని కలదు. అట్టిది మనకు ప్రమాణమైనప్పుడు పరమేశ్వరుని భార్యయకు పార్వతి కృష్ణునిచే మాతృస్వరూపిణిగా ఉపాసింపబడిననుటలో అసంభావ్యత ఏమున్నది? ఈ సంభావ్యతను అనుసరించి నా గ్రంథమున శైలపుత్రి పాత్రను కృష్ణుని మాతృస్థానముగా కల్పించి తిని. అదండి శైలపుత్రి అంటే ఎవరు అంటే శక్తి స్వరూపిణి, ఆవిడే పార్వతీదేవి అండి. అయితే ఈ శైలపుత్రి పాత్రను కృష్ణుని మాతృస్థానంగా మాస్టారు కల్పించారు. కృష్ణుని మాతృస్థానంగా మనకి చక్కగా ఈ గ్రంథంలో ఆవిడ దర్శనమిస్తుంది. బాగుంది. ఏమంటే అట్లా చెప్పటం ఏమిటి అంటే కనుక, అదిగో శివుడి గురించి తపస్సు చేశాడు కృష్ణుడు, అట్లా శివుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు,
మరి ఆ శివుడి భార్య పార్వతి ఏవైతుంది, కృష్ణుడికి తల్లి స్థానంలో ఉన్నది అని అంటల్లో అసంభావ్యత ఏమున్నది అంటున్నారు మాస్టర్. కాలమును పాటించుటలో పురాణముల విషయమున 2 సంప్రదాయములు ఉన్నవి. ఒకటి పురాణములలోని కాలమానము. ఇది అతి ప్రాచీనము, నిర్దిష్టము, వాదోపవాదములు లేనిది. దీనిని అనుసరించి ప్రతిదినము సంకల్పము చెప్పుకొని వారు సహస్రాబ్దముల తరబడి కాలమానమును చెప్పుచున్నారు. అది సృష్టి ఆది నుండి ఈనాటి వరకును పురాణములలో చెప్పబడిన కాలమానము. జ్యోతిశాస్త్ర ద్రష్టల కాలమానముతో ఇది చక్కగా సరిపోవును. దీనిని గూర్చి వాదోపవాదములు లేవు. ఇది కల్పితమని వాదించు వారి మతమును లెక్క చేయనక్కరలేదు. వారి వాదమునకు ఆధారములు లేవు. మరియు వారు పురాణములను, జ్యోతిర్గణితమును అభ్యసించిన వారు కాదు. ఈ విద్యలలో వారు పామరులు. అంటే కాలమును పాటించుటలో 2 పద్ధతులు ఉన్నాయిటండి. ఒక పద్ధతి ఏంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, పురాణములలోని కాలమానము. రెండో పద్ధతి ఏంటి, నవీన చరిత్ర పరిశోధకుల కాలమానము. వీరిది ఊహాగానము కనుక తలకొక విధముగా ఉండును. ఏ ఇద్దరి కాల నిర్ణయమునకు పొత్తు లేదు. కృష్ణావతారమును గూర్చియు మహాభారత రచనను గూర్చియు వీరు చేసిన కాల నిర్ణయములు వీరి సొంత కవిత్వము. దానికిని పురాణములలోని కాల నిర్ణయమునకు చాలా వ్యత్యాసమున్నది. కొందరి మతమున 1200 సంవత్సరములు, కొందరి మతమున 2000 సంవత్సరములు, మరికొందరి మతమున 600 సంవత్సరముల పురాణ కాలమునతో వ్యత్యాసము వచ్చును. అంటే ఇంత తేడా ఉందండి, ఒకళ్ళకొకళ్ళకి ఇంత తేడా కనిపిస్తోంది. ఒక్కొక్కసారి 1200 సంవత్సరాలు తేడా కనిపిస్తోంది, ఒక్కొక్కసారి 2000 సంవత్సరముల తేడా కనిపిస్తోంది, ఒక్కొక్కసారి 600 సంవత్సరముల పురాణ కాలమానముతో వ్యత్యాసము వచ్చును. ఈ పరస్పర వాదముల యందలి భిన్న మతముల బట్టియే వీరి నిర్ణయములు సప్రమాణములు కావని తెలియచున్నది. కొందరు పరిశోధకులు భారత యుద్ధము జరిగినట్లు భూగర్భ పరిశోధనలలో ఆధారములు లభింపలేదనియును, కనుక భారత యుద్ధము జరిగి ఉండకపోవచ్చుననియు అభిప్రాయపడుచున్నారు. వీరికి లభింపకపోవుట మిగిలిన వారికి ప్రమాణమెట్లగును? కాబట్టి కృష్ణావతార కాల నిర్ణయమును గూర్చి వీరు చూపిన వ్యత్యాసములను ప్రమాణజ్ఞులు లెక్క చేయనక్కరలేదు. ఏమండి, ఆధారాలు మీకు లభించలా, అంత మాత్రాన అది జరగలేదంటే ఎట్లా అండి? కృష్ణ జననము, రాయబారము, యుధిష్ఠిర పట్టాభిషేకము, యుధిష్ఠిరుని రాజ్యపాలన కాలము, కృష్ణ నిర్యాణ కాలము పురాణములలో స్పష్టముగా పరస్పర విరోధములు లేక నిరూపింపబడినవి. అంతకన్నా వేరుగా ప్రమాణములు లభించు వరకు మనకు అవియే ప్రమాణములు గాని కారణములు చూపక కాదను వారి వాదములు కావు. కృష్ణుని జన్మదినము, నిర్యాణ దినము విషయములు పురాణముల వలననే పెద్దలకు పరిశోధకులు అంగీకరించి గ్రంథముల యందు స్థాపించి ఉన్నారు. వాని వివరములను పురుషమేధము పీఠికలో పరిగణనము చేసి చూపితిని. పురుషమేధము అనేటువంటి ఈ గ్రంథం ఉంది కదండి, అంటే కృష్ణ నవలా సప్తకంలో ఈ పురుషమేధము అనేటువంటి గ్రంథం ఒకటి ముఖ్యమైన గ్రంథము. ఆ గ్రంథము యొక్క పీఠికలో మాస్టారు చక్కగా ఇచ్చారండి. ఏ టైంలో ఏం జరిగింది, ఏ రోజు ఏం జరిగింది, అంటే కృష్ణుని జన్మదినము ఎప్పుడు, నిర్యాణ దినము ఎప్పుడు, ఇవన్నీ చక్కగా మాస్టర్ ఇచ్చారండి. చతుర్విధ పురుషార్థముల సమన్వయమైన ధర్మమయ జీవిత విధానము పురాణముల యందు తప్ప మరి ఏ జాతి గ్రంథముల యందునూ లేదు. స్వధర్మమును అర్ధకామములకై వినియోగించుకొనుట మ్లేచ్ఛ ధర్మము. అర్ధకామములను ధర్మాచరణమునకై సమకూర్చుకొనుట శాశ్వత ధర్మమైన వేద ధర్మము. ఏమిటండి అసలు పాయింట్ చెప్పారు. అర్ధకామములను ధర్మాచరణమునకై సమకూర్చుకొనుట, ఇది చెయ్యాలయ్యా. ఏమిటయ్యా ఇది? శాశ్వత ధర్మమైన వేద ధర్మము. అది శ్రీకృష్ణుని జీవితమునందు పరిపూర్ణత చెంది కనిపించును.
దానిని వైభవోపేతముగా సంకీర్తనము చేసిన ఈ నా గ్రంథములను సహృదయులకు అంకితము చేయుచున్నాను. శుభం భూయాత్. ఎక్కిరాల కృష్ణమాచార్య. చూడండి, ఇంతకీ మాస్టారు ఈ గ్రంథాన్ని ఎవరికి అంకితం చేస్తూ ఉన్నారండి? సహృదయులకు అంటున్నారు మాస్టారు. కనుక ఈరోజు మనము ముందు మాటను పూర్తి చేసుకున్నాము. తర్వాత ఎపిసోడ్లో ఈ గ్రంథము లోపలికి మనము ప్రవేశిద్దాము అని తెలియచేస్తూ ఈరోజు విషయాన్ని ముగించే ముందు మాస్టారు పరాశరుని మంత్రము దాన్ని కూడా ఈ గ్రంథంలో మనకి చక్కగా పొందుపరిచారండి. అంటే ఇది ఋగ్వేదము 1:12:65లో ఉన్నటువంటి మంత్రం అండి ఇది. అంటే గుహలో నుండి పరాశరుని వాక్కుగా వినిపించినదండి ఇది, ఈ పరాశరుని మంత్రము. ఈ టెక్స్ట్ను కూడా మనము ఇక్కడ పొందుపరుచుకుందాము. స్వస్తి వాసుదేవ.